सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. మనం ముందు క్లాస్లో ఐతరేయోపనిషత్తు దాని సారాంశం కూడా దిగ్విజయంగా ముగించుకున్నాము. ఇప్పుడు బృహత్తరమైన బృహదారణ్యకోపనిషత్తు ఆరంభించుకోబోతున్నాము. దీనికి శాంతి పాఠం పూర్ణమద పూర్ణమిదం, కానీ అది మనం క్లాసు అయ్యాక పఠిస్తాం కాబట్టి అయోమయంలో పడవేయకుండా ఉండటానికి స్వామీజీ సహనావవతు శాంతి పాఠం పఠిస్తారు. అందువల్ల నేను కూడా అది పఠించాను. నేను ఏదైనా కొత్తగా మొదలుపెట్టే ముందు చేసుకునే ప్రార్థన కూడా చేస్తాను. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాద పలుకగనేలా, భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు సూలికైన దమ్మి చూలికైన, విబుధ జనుల వల్ల విన్నంత కన్నంత తెలియవచ్చినంత నే తేటపరుతూ. ఇది అక్షర సత్యం. స్వామీజీ దగ్గర నేర్చుకున్నంత, నేను చెప్పగలిగినంత, దైవకృప గురుకృప ఉన్నంత మేరకు బృహదారణ్యకం చెప్పుకుందాము. శంకరాచార్యుల వారు భాష్యం రాసిన 10 ఉపనిషత్తుల్లో బృహదారణ్యకోపనిషత్తు ఒకటి. అది చాలా పెద్ద ఉపనిషత్తు, చాలా శ్రేష్టమైన ఉపనిషత్తు. ఎందువల్లనంటే దీనికి శంకరాచార్యుల వారు రచించిన భాష్యం చాలా ప్రత్యేకమైనది. మనం ఇవాళ బృహదారణ్యకోపనిషత్తు మొదలు పెట్టుకుందాం. ముందు ఉపోద్ఘాతం చూద్దాము. బృహదారణ్యకోపనిషత్తు ఈ పదంలో 3 చిన్న పదాలు ఉన్నాయి. బృహత్, ఆరణ్యకం, ఉపనిషత్. ముందు ఉపనిషత్తుతో చూద్దాం. ఉపనిషత్తు ప్రాథమిక అర్థం బ్రహ్మ విద్య, అంటే బ్రహ్మ గురించిన విద్య, బ్రహ్మ జ్ఞానం అని చెప్పవచ్చు. ఉపనిషత్తు పదంలో మళ్ళీ 3 పదాలు ఉన్నాయి. ఉప ప్లస్ నీ ప్లస్ సద్. అవి బ్రహ్మ విద్య పొందటం వల్ల కలిగే ఫలాన్ని, ఆ ఫలం పొందటానికి కావాల్సిన నియమాలను, ఆ జ్ఞానం పొందే పద్ధతిని సూచిస్తాయి. ఒక్కొక్క పదాన్ని విడిగా చూద్దాం. మళ్ళీ ఇక్కడ కూడా చివరి పదంతో మొదలెడుతున్నాం. అది సద్. ఉపనిషత్ అంటున్నాం, కానీ సంధి విడదీసినప్పుడు షత్తు కాస్త సద్ అవుతుంది. సద్ అంటే నాశనం చేసేది. దేని నాశనం చేస్తుంది? బ్రహ్మజ్ఞానాన్ని నాశనం చేస్తుంది అనకూడదు. ఇక్కడ ప్రత్యేకించి శాస్త్రం చెప్పకపోయినా మనం కలుపుకోవాలి. ఏ జ్ఞానమైనా సరే దేన్ని నాశనం చేస్తుంది? అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. దానికి సంబంధించిన అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. అలాగే ఇక్కడ బ్రహ్మ విద్య బ్రహ్మకు సంబంధించిన అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. అజ్ఞానాన్ని శాస్త్ర పరిభాషలో అవిద్య అంటారు. అందువల్ల బ్రహ్మ విద్య అంటే అజ్ఞానాన్ని లేదా అవిద్యను నాశనం చేసేది. సో బ్రహ్మ విద్య పొందితే బ్రహ్మ అవిద్య నాశనం అవుతుంది. మనం సంసారంలో పడి ఎందుకు కొట్టుమిట్టాడుతున్నాము అంటే దానికి మన అవిద్యే కారణం అంటుంది శాస్త్రం. అందువల్ల బ్రహ్మ విద్య పొందితే అవిద్య నాశనం అవుతుంది. అవిద్య జనిత సంసారం కూడా నాశనం అవుతుంది. అజ్ఞానం ప్లస్ పొరపాటు = సంసారం. అజ్ఞానం బ్రహ్మ అజ్ఞానం, పొరపాటు నేను పరిమిత జీవిని అనుకుని కర్మలు చేసి దాని తగ్గ కష్ట సుఖాలను అనుభవించటం పొరపాటు. ఈ 2 కలిసి సంసారానికి దారి తీస్తాయి. అందువల్ల
బ్రహ్మ అవిద్యానాశే సంసార కార్యనాశ. సంసార కారణ అవిద్యానాశే అవిద్యా కార్యభూత సంసార నాస్తి. అంటే బ్రహ్మ గురించిన అజ్ఞానం పోతే దాని నుంచి పుట్టిన కార్యమైన సంసారం కూడా పోతుంది అని దీని అర్థం. కారణనాశ కార్యనాశ. కారణాన్ని నాశనం చేస్తే కారణం నుంచి వచ్చిన కార్యం ఆటోమేటిక్గా నాశనం అవుతుంది. హేతునాశ ఫలనాశ. నిమిత్తనాశ నైమిత్తిక నాశ. ఎలా చూసినా అజ్ఞానం పోతే అజ్ఞానజనిత సంసారం కూడా పోతుంది. అందువల్ల బ్రహ్మ విద్య అజ్ఞానాన్నే కాదు అజ్ఞానజనిత సంసారాన్ని కూడా నాశనం చేస్తుంది. అజ్ఞానం పోతే జ్ఞానం కలుగుతుంది. సంసారం అంటే ఏమిటి? దుఃఖం వల్ల కలిగే సమస్యలు. సంసార విముక్తి కలుగుతుంది అంటే దుఃఖ నివృత్తి చేస్తుంది. అందువల్ల బ్రహ్మ విద్య 2 ఫలాలను ఇస్తుంది. ఒకటి ప్రత్యక్ష ఫలం, 2 పరోక్ష ఫలం. ప్రత్యక్ష ఫలం అజ్ఞానాన్ని నాశనం చేయటం. పరోక్ష ఫలం అజ్ఞానం వల్ల ఏర్పడిన సంసార బంధం నుంచి విముక్తి కలిగిస్తుంది. ఇది సత్తుకు ఒక అర్థం. సత్తుకు ఇంకొక అర్థం కూడా ఉంది. అది ఒక లక్ష్యానికి తీసుకువెళ్ళటం. బ్రహ్మ విద్య ఎక్కడికి తీసుకువెళ్తుంది? ఎవరైతే బ్రహ్మ గురించిన జ్ఞానం పొందుతారో వారు జ్ఞానం వల్లనే బ్రహ్మలో ఐక్యం పొందుతారు. అంటే ఇక్కడ బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ దగ్గరకు తీసుకువెళ్తుంది. అంటే బ్రహ్మ దగ్గరకు చేరుస్తుంది. మళ్ళీ చేరుస్తుంది అంటే అక్షరాల ప్రయాణం చేసి తీసుకువెళ్ళటం కాదు. వేదాంత శాస్త్రంలో ప్రతి ఒక్క పదాన్ని జాగ్రత్తగా వాడాలి అంటారు పరమాత్మానంద స్వామీజీ. సో చేరటం అంటే బ్రహ్మ ఎక్కడో కైలాసంలోనో వైకుంఠంలోనో ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ప్రయాణం చేసి వెళ్ళాలి అని కాదు అర్థం. బ్రహ్మ వేరు నేను వేరు కాదు, బ్రహ్మ నేను ఒక్కటే అనే ఐక్య జ్ఞానాన్ని కలగజేస్తుంది. బ్రహ్మకు జీవునికి మధ్య ఉన్న దూరాన్ని తొలగిస్తుంది. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం అని ఇంకొక ఉపనిషత్తులో వస్తుంది. అంటే బ్రహ్మజ్ఞానం పొందిన వ్యక్తి శ్రేష్టమైన ఫలాన్ని పొందుతాడు. శ్రేష్టమైన ఫలం ఏంటి? బ్రహ్మతో ఐక్యాన్ని పొందుతాడు. ఇంతకు ముందు అర్థం అజ్ఞానాన్ని తొలగిస్తుంది అన్నాం. ఈ అర్థం బ్రహ్మ దగ్గరికి తీసుకువెళ్తుంది అన్నాం. బ్రహ్మస్వరూపం ఏమిటి? ఆనందం. అందువల్ల జీవుణ్ణి బ్రహ్మ దగ్గరకు తీసుకువెళ్తుంది అంటే జీవుణ్ణి ఆనందానికి తీసుకువెళ్తుంది. అందువల్ల బ్రహ్మ ప్రాప్తి అంటే ఆనంద ప్రాప్తి అని చెప్పవచ్చు. ఇప్పుడు సత్ అంటే 2 అర్థాలు చూసాం. దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి. ఇప్పుడు 2 కలిపి సత్ అర్థాన్ని చూస్తే దుఃఖాన్ని పారద్రోలి ఆనందాన్ని తెచ్చే బ్రహ్మ విద్య. అంటే సంసారాన్ని పారద్రోలి పూర్ణత్వాన్ని పొందేందుకు తోడ్పడే విద్య. ఇప్పుడు నీ అర్థం చూద్దాం. ఒక్క అక్షరం అది నీ. నీ అంటే నిశ్చయ జ్ఞానం అని చెప్పవచ్చు. జ్ఞానం పొందడానికి పాటించాల్సిన నియమాలు ఈ ఒక్క నీ అక్షరంలో వస్తాయి. ఏమిటది? మనం పొందే జ్ఞానం అరకొర జ్ఞానంగా ఉండకూడదు. అది నిశ్చయ జ్ఞానమై ఉండాలి. 90% నాకు అర్థమైంది, 10% అర్థం కాలేదు అన్నా కూడా దాని ఫలం ఉండదు. కాబట్టి సందేహరహిత జ్ఞానం ఉండాలి. మన మనసు బుద్ధి ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉండి ఒకదాన్ని ఒకటి ప్రభావితం చేస్తాయి. అందుకని ఒక్కోసారి బుద్ధి పదునుగా ఉన్న రాగద్వేషాలు రాజ్యమేలుతూ ఉంటే బ్రహ్మజ్ఞానం పొందకుండా అవి అడ్డుపడతాయి. మనసులో ఉండే రాగద్వేషాలను కామక్రోధాలను విపర్యయ ప్రతిబంధకాలు అంటారు. అంటే మనలో స్వతహాగా ఉన్న భావాలు, మనం కోరి కోరి ఎప్పటి నుంచో పేర్చుకుంటూ వచ్చిన కొన్ని భావాలు. ఈ భావాలు మనం తెలుసో తెలియకో ఈ జన్మలో పోగేసుకున్నవి. అవి కాక కొన్ని పూర్వజన్మల నుంచి పోగేసుకు వచ్చిన వాసనలు అంటారు. అవి కొన్ని ఉంటాయి. అవి కూడా మనను ప్రభావితం చేస్తాయి. ఇదంతా మనసులో.
వేదాంత జ్ఞానం కలిగేది బుద్ధిలో, సందేహాలు కలిగేది బుద్ధిలో. నిశ్చయాత్మక జ్ఞానం కలిగినా కూడా మనసు ప్రశాంతంగా లేకపోతే అది నిలవదు. అందువల్లనే చాలామంది వేదాంతం బాగా నేర్చుకుంటారంటే జ్ఞానం పొందుతారు, కానీ జ్ఞాన నిష్టలో నిలబడలేకపోతారు. ఎందువలనంటే వారిలో ఉన్న రాగద్వేషాలు లేదా వాసనలు అడ్డుపడతాయి. బుద్ధిలో పొందిన జ్ఞానాన్ని మనసుకు ఇంకకుండా అడ్డుపడతాయి. అంటే వారికి మానసిక పరిపక్వత కలగలేదు. కానీ వేదాంతం ఈ మానసిక పరిపక్వత గురించి పట్టించుకోదు. వేదాంతం నేర్పించేది బుద్ధికి ఆత్మజ్ఞానాన్ని కలగజేస్తుంది. మరి మనస్సును ఎలా మార్చుకోవాలి అంటే అది ధర్మశాస్త్రానికి వెళ్ళాలి. ధర్మశాస్త్రం మానవ విలువలు, నైతిక సూత్రాలు ఇవన్నీ బోధిస్తుంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ 16, 17 అధ్యాయాలని పూర్తిగా ఈ విలువలకి కేటాయించాడు. అవి నేర్చుకుంటే గాని వేదాంత బోధలో నిలబడలేము. అందువల్ల ఈ విపర్యయ ప్రతిబంధకాన్ని పారద్రోలాలి. సందేహాలు కలగని బుద్ధిలో, విపర్యయ ప్రతిబంధకం లేని మనస్సులో ఏర్పడే జ్ఞానాన్ని అప్రతిబంధక జ్ఞానం అంటారు. మరి విపర్యయ భావాలు ఎలా పోవాలి అంటే దీనికి నిధిధ్యాసనం తోడ్పడుతుంది. వేదాంతం ఎలా నేర్చుకోవాలి? శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి నేర్చుకోవాలి. అది మనం ఈ ఉపనిషత్తులోనే చూడబోతున్నాం. శ్రవణం అజ్ఞాన నివృత్తి చేస్తే, మననం సంశయ నివృత్తి చేస్తే, నిధిధ్యాసనం విపర్యయ నివృత్తి చేస్తుంది. అందువల్ల ఈ 3 పాటించాలి. అప్పుడు మనకి నిశ్చయ జ్ఞానం కలుగుతుంది. సో నీ అంటే నిశ్చయ జ్ఞానం. ఇప్పుడు ఉపా పదానికి వెళ్దాం. ఉప అంటే ఆత్మజ్ఞానం పొందే పద్ధతి. ఆత్మజ్ఞానం అన్నా బ్రహ్మజ్ఞానం అన్నా ఒకటే. ఎందువలనంటే ఆత్మ = బ్రహ్మ అని నేర్చుకుంటాం. అది గురువు దగ్గరకు వెళ్ళటం. ఉప అంటే సమీపం, ఉపసదనం అంటారు దాన్ని. అంటే గురువు సమీపానికి వినయంగా భక్తి ప్రపత్తులతో శ్రద్ధతో వెళ్ళటాన్ని ఉపసదనం అంటారు. అంటే సమిధలు తీసుకుని శ్రోత్రియ బ్రహ్మనిష్ట అయిన గురువు దగ్గరకు వెళ్ళి వేదాంత విద్యను నేర్పించమని కోరాలి. గురువు దగ్గరకు వినయంగా వెళ్ళాలి. మొదటి స్టెప్, నాకు బ్రహ్మ విద్య నేర్పించు, ఆత్మజ్ఞానం కలగజేయి అని గురువుని ప్రత్యక్షంగా అడగాలి. దీన్ని బట్టి మనకి ఏర్పడే ఉపసిద్ధాంతం ఏమిటి? బ్రహ్మ విద్యను అంటే శాస్త్రాన్ని మనంతట మనం సొంతంగా నేర్చుకోవడానికి ప్రయత్నించకూడదు, గురువు ద్వారానే నేర్చుకోవాలి. గురువు శాస్త్రం నుంచే చెప్పాలి. అందువలనే శ్రోత్రియ బ్రహ్మనిష్ట అయిన గురువు అన్నాడు. గురువు తనకి సొంతంగా తోచిన ఆలోచనలు చెప్తే ఆ గురువుని స్వీకరించకూడదు. పరంపరగా వస్తున్న విద్య నేర్చుకున్న గురువు దగ్గరికే వెళ్ళాలి. శాస్త్రాన్ని గురువు ద్వారానే ఎందుకు నేర్చుకోవాలి అంటే శాస్త్రం అర్థం చేసుకోవడం చాలా కష్టం. గురువు ఒక క్రమ పద్ధతిలో కొన్ని ప్రక్రియలు ఉపయోగించి మరీ శాస్త్రాన్ని బోధిస్తాడు. అలా కాకుండా సొంతంగా నేర్చుకుంటే శాస్త్రం అర్థం కాదు. అర్థం కాకపోయినా పర్వాలేదు, కానీ అయోమయంలో పడవేస్తుంది, లేకపోతే తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. అది తప్పించుకోవడానికి గురువు ద్వారా శాస్త్రాన్ని నేర్చుకోవాలి అని ఉపనిషత్తు చూపిస్తుంది. ఏ ఉపనిషత్తు చూసినా కూడా గురు శిష్య సంవాద రూపంలో సాగుతుంది. ఆ శిష్యుడు ఎంత గొప్పవాడైనా సరే. చాందోగ్యోపనిషత్తులో నారద ఋషి సనత్ కుమారుని దగ్గరికి వెళ్ళి విద్య కోరాడు అని వస్తుంది. నారదుల వారికి తెలియని విద్య అంటూ లేదు. నీకేం తెలుసో చెప్పు అని సనత్ కుమారులు అడిగితే ఇంత పెద్ద లిస్టు చదువుతారు, ఇది తెలుసు అది తెలుసు అని. కానీ ఆయనకే తెలుసు తరతి శోకం ఆత్మవేత్ అని. ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తే శోకం అనే సముద్రాన్ని దాటి ఆవలి తీరానికి వెళ్ళగలడు అని తెలుసుకుని ఆయన దగ్గరకు వెళ్ళారు. సో దీన్ని బట్టి ఉప అంటే గురు సమీపం అని, గురువు ద్వారానే నేర్చుకోవాలని అర్థం వస్తుంది. సో ఇప్పుడు ఉప అంటే గురువు శాస్త్ర ప్రమాణం ద్వారా బ్రహ్మజ్ఞానం ప్రాప్తి. నీ అంటే నిశ్చయ జ్ఞానం. సత్ అంటే ప్రయోజనం. అందువల్ల ఉపనిషత్తు పూర్తి అర్థం సమర్థుడైన ఆచార్యుని దగ్గర శాస్త్రాన్ని నేర్చుకుంటే ఆ బోధ
దుఃఖాన్ని పారద్రోలి ఆనందాన్ని ఇచ్చే నిశ్చయ జ్ఞానాన్ని ఇస్తుంది. అన్నీ కలిపి ఒక్క ముక్కలో మనం ఇందాక బ్రహ్మ విద్య అని చెప్పాం. ఇది ప్రాథమిక అర్థం. అది కాక ఉపనిషత్తే ఈ ఆత్మజ్ఞానం లేదా బ్రహ్మ విద్య తక్కిన ప్రమాణాలకు అందని విద్య. అది శబ్ద ప్రమాణం వల్లనే లభ్యమవుతుంది. ఆ శబ్ద ప్రమాణాన్నే మనం శాస్త్రం అంటున్నాం. శాస్త్రం ద్వారా లభ్యమయ్యే బ్రహ్మ విద్య ప్రమ అంటే జ్ఞానం. ఉపనిషత్తు పదాలను కూడా ఉపనిషత్తే అంటారు. ఉపనిషత్తుకు 2 అర్థాలు ఉన్నాయి. ప్రాథమిక అర్థం మనం ఇప్పుడు చూసాం, బుద్ధిలో కలిగే నిశ్చయ జ్ఞానం. రెండో అర్థం శబ్ద ప్రమాణం. ఇప్పుడు శబ్ద ప్రమాణాన్నే ప్రాథమిక అర్థంగా ఎందుకు తీసుకోకూడదు అంటే దానికి ఎదురు ప్రశ్నిస్తాం మిమ్మల్ని. సంసారాన్ని ఏది నాశనం చేస్తుంది? పుస్తకమా, పుస్తకం నుంచి పొందిన జ్ఞానమా? పుస్తకాలు లేదా మంత్రాలు నాశనం చేయలేవని మనకు తెలుసు. అలా మంత్రాలే నాశనం చేసేటట్టయితే అర్థం నేర్చుకోవాల్సిన పని లేదు. కేవలం పారాయణం చేసి మోక్షం పొందవచ్చు. కానీ అలా జరగటం లేదు. అందువల్ల ఒక విషయం స్పష్టమవుతుంది. ఉపనిషత్తు మంత్రాలు రెండో అర్థం, ఉపనిషత్ ద్వారా పొందే జ్ఞానం ప్రాథమిక అర్థం. స్వామీజీ చెప్తారు, గురుకులంలో విద్య నేర్చుకునేటప్పుడు వారి గ్రంథాలను ఒక మంచి గుడ్డలో చుట్టి తల మీద పెట్టుకుని ఆ గురుకులంలో ఒక ప్రదక్షిణ చేసి అప్పుడు వచ్చి కూర్చుని నేర్చుకుంటారు. అంతగా ఆ గ్రంథాలకు ఎందుకు విలువనిస్తారంటే అది కూడా ప్రమాణం కాబట్టి. ఇది ఉపనిషత్తు యొక్క నిర్వచనం. ఇప్పుడు బృహదారణ్యకోపనిషత్తు యొక్క విహంగ వీక్షణం చేద్దాం. బృహదారణ్యకోపనిషత్తు శుక్ల యజుర్వేదానికి చెందింది. యజుర్వేదానికి 2 విభాగాలు ఉన్నాయి, కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం. ప్రతి వేదంలోనూ అనేక శాఖలు ఉన్నాయి. కృష్ణ యజుర్వేదంలో తైత్తిరీయ శాఖ, కఠ శాఖ ఉన్నాయి. మనం నేర్చుకున్న తైత్తిరీయోపనిషత్తు, కఠోపనిషత్తు కృష్ణ యజుర్వేదానికి చెందినవి. శుక్ల యజుర్వేదంలో కాణ్వ శాఖ, మాధ్యందిన శాఖ ఉన్నాయి. మామూలుగా ఇలా శాఖలు విడిగా ఉన్నాయంటే వాటిలో ఉండే మంత్రాలు కూడా భిన్నంగా ఉంటాయి. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే బృహదారణ్యకోపనిషత్తు శుక్ల యజుర్వేదంలోని 2 శాఖల్లోనూ ఉంది. కాణ్వ శాఖలోనూ ఉంది, మాధ్యందిక శాఖలోనూ ఉంది. అక్కడక్కడ కొన్ని చిన్న భేదాలు మినహా ఇంచుమించుగా 2 ఒకటే. ఆ చిన్న భేదం ఏంటో మనం బృహదారణ్యకోపనిషత్తు అయ్యేలోపు ఒక సందర్భంలో చూస్తాము. ఇప్పుడు చిన్న భేదాలున్న 2 ఒకటే అని అర్థం చేసుకుంటే చాలు. మనం ఈ రెండింటిలో ఏ శాఖది చూస్తాము అంటే కాణ్వ శాఖలోది చూస్తాం. బృహదారణ్యకోపనిషత్తు శుక్ల యజుర్వేదానికి చెందిన కాణ్వ శాఖలోనిది. బృహదారణ్యకోపనిషత్తులో 3 భాగాలు ఉన్నాయి. వాటిని కాండములు అంటారు. ఆ భాగాల పేర్లు మధుకాండము, మునికాండము, ఖిలకాండము. ఒక్కొక్క కాండంలో మళ్ళీ 2 అధ్యాయాలు ఉన్నాయి. వెరసి 6 అధ్యాయాలు ఉన్నాయి. ఇప్పుడు కాండం పరంగా చూస్తే మొదటిది మధుకాండం. మధుకాండంలో ప్రాథమిక బోధ, ఉపదేశం లేదా బ్రహ్మజ్ఞానం. అందుకని దీన్ని ఉపదేశకాండము అని కూడా అంటారు. మధుకాండము అన్నా ఉపదేశకాండము అన్నా ఒకటే. ఉపదేశం అంటే మంత్రోపదేశం కాదు, ఇక్కడ బోధ వస్తుంది. ఇందులో మనం చూసేది ఈ జగత్తులో ప్రతిదానికి ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటుంది. ఈ జగత్తులోని పంచభూతాలు, సూర్యచంద్రులు, మనుషులు వీరంతా ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉంటారు. ఈ ఆధేయ సంబంధాన్ని ఉపనిషత్తు వివరంగా వర్ణిస్తుంది. దీని సాంకేతికంగా చెప్పాలి అంటే ఉపకారక భావం అంటారు. ఈ భావానికి మధువు అనే సాంకేతిక పదం వాడింది ఉపనిషత్తు. ఒక చోట ఈ సంబంధాన్ని మధువు పదంతో వాడి దాని ద్వారా
ఈ ఉపకారక జగత్తుకు అధిష్టానం బ్రహ్మ అని చూపిస్తుంది. అంటే రెండు వస్తువులు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయంటే రెండింటికి స్వతంత్ర ఉనికి లేదు. వాటికి అధిష్టానమైనది మూడోది ఇంకొకటి ఉంటుంది. కాబట్టి ఆ మూడోది బ్రహ్మ, అది అధిష్టానం అని ఈ కాండంలో మనం చూస్తాము వివరంగా. మధువుతో పోల్చింది కాబట్టి దీన్ని మధుకాండం అని అంటారు. రెండవ కాండం మునికాండం. ఈ కాండంలో అంతకుముందు కాండంలో చేసిన బోధలను తార్కికంగా బలపరచటం జరుగుతుంది. అంటే దీనికి తర్కం ఉపయోగిస్తుంది. న్యాయం అంటారు శాస్త్రంలో. సో న్యాయపరంగా, తర్కపరంగా ముందు కాండంలో జరిగిన బోధని మనం ఇక్కడ చూస్తాం. ఈ తార్కిక వాదనను ఉపపత్తి అంటారు. మొదటి కాండంను శ్రవణంతో పోలిస్తే రెండవ కాండాన్ని మననంతో పోల్చవచ్చు. దీన్ని యాజ్ఞవల్క్య కాండము అని కూడా అంటారు. ఎందుకంటే ఈ మునికాండం అంతటా యాజ్ఞవల్క్యుడే గురువు. ముని అని అందుకే అన్నారు. అందులో ఒక అధ్యాయంలో కొంతమంది బ్రాహ్మణులు యాజ్ఞవల్క్యునితో వాదించి ఓడిపోతారు. దాని తర్వాత ఇంకొక అధ్యాయంలో యాజ్ఞవల్క్యుని బోధ మైత్రేయికి, జనక మహారాజుకి ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనది. దీంట్లో చాలా చాలా లోతైన వేదాంత జ్ఞానం అంతా వస్తుంది. అందువల్ల దీన్ని యాజ్ఞవల్క్య కాండము అని కూడా అంటారు. శిష్యులు మారుతూ ఉంటారు కానీ గురువు ఒకడే. అందువల్ల గురువు పేరు మీద ఈ కాండానికి పేరు వచ్చింది. యాజ్ఞవల్క్య మహర్షికి ఇంకొక పేరు వాజసనేయుడు. యాజ్ఞవల్క్యుడు చేసిన బోధను వాజసనేయి అంటారు. ఈ పేరెందుకు వచ్చింది? తైత్తిరీయోపనిషత్తులో మీరు చూస్తారు. యాజ్ఞవల్క్య తనకి విద్య బాగా వచ్చు అనే గర్వంతో ఒకసారి ప్రవర్తిస్తే గురువు నువ్వు నేర్చుకున్నదంతా వమనం చెయ్యి అంటాడు. అంటే నువ్వు నేర్చుకున్నది వాంతి చేసుకో అని చెప్తాడు. అలాగే చేస్తాడు. అది తిత్తిరి పక్షులు తింటాయి కాబట్టి దాని నుంచి వచ్చిన బోధను తింటాయి కాబట్టి దాన్ని తైత్తిరీయోపనిషత్తు అన్నారని అక్కడ చూసాం. తర్వాత అతను వదిలేసిన విద్యను మళ్ళీ నేర్చుకోవడానికి సూర్యుడిని బోధించమని అడుగుతాడు. సూర్యుడు నేను తిరుగుతూ ఉంటాను, నా వెంట తిరుగుతూ ఉంటే నేర్పిస్తాను అని చెప్తాడు. సూర్యునికి ఇంకొక పేరు వాజసని. వాజం అంటే అన్నం, సనిహి అంటే ఇచ్చేవాడు. సూర్యుడే మనకు అన్నదాత, శక్తి ప్రదాత. అందువల్ల ఆయన వాజసని అయ్యాడు. వాజసని శిష్యుడు వాజసనేయ. వాజసనేయ చేసిన బోధ వాజసనేయి. అందువల్ల మొత్తం శుక్లయజుర్వేదాన్ని తరచూ వాజసనేయ సంహిత అంటారు. అంత ముఖ్యమైన వాజసనేయ యాజ్ఞవల్కుడు రెండవ కాండంలో ముఖ్య గురువు కాబట్టి దీన్ని యాజ్ఞవల్క్య కాండము లేదా ముని కాండము అని కూడా అంటారు. ఇక మూడవ కాండం ఖిలకాండము అంటారు. ఖిలకాండము అంటే అనేక అంశాల కూర్పు, చెదురుమదురు భావాలను ఒక చోట చేర్చినట్టు అవుతుంది. చాందోగ్యోపనిషత్తులో 1 నుంచి 5వ అధ్యాయం వరకు అనేక ఉపాసనలు వస్తాయి. అసలు బోధ 6, 7, 8 అధ్యాయాల్లోనే బోధ వస్తే ఇక్కడ మనకు 1, 2 కాండాల్లో బోధ వస్తే 3వ కాండంలో కర్మ ఉపాసనలు వస్తాయి. కొన్ని ఉపాసనలు చాందోగ్యోపనిషత్తులో ఉన్నవే అక్షరాల వస్తాయి. అందువల్ల ఇది ఒక కలగూర గంపలా ఉంటుంది. మన స్వామీజీ అవ్యలు అంటారు. అవ్యల్లో అన్ని కూరలు వేసి చేస్తారు, మలయాళీ వంట అది. ఆ విధంగా ఇందులో అన్ని రకాల కర్మలు, ఉపాసనలు వస్తాయి. ఇవి ఒక క్రమ పద్ధతిలో, ఒక వరుస క్రమంలో ఉండదు. కొన్ని చెదురుమదురు భావాలను ఒక చోట చేర్చినట్టు అవుతుంది. వేదాల్లో ఇలాంటి ఖిలకాండలు ఉంటూనే ఉంటాయి. దీని అనుబంధం అని కూడా అంటారు. బృహదారణ్యకోపనిషత్తులో ఇలా ఉపాసనలు ఉన్నా కూడా ఇందులో
వేదాంత బోధ చాలా అధికంగా ఉంటుంది. బృహదారణ్యకోపనిషత్తు ప్రత్యేకత ఏమిటి అంటే, అది ఒక్కటి నేర్చుకుంటే చాలు, మీరు అన్ని ఉపనిషత్తులను నేర్చుకున్నంత ఫలం కలుగుతుంది. ఎందువల్లనంటే అన్ని ఉపనిషత్తుల్లో మీరు నేర్చుకున్న బోధ ఇందులో వస్తుంది. అది కాక వేరే ఏ ఉపనిషత్తుల్లోనూ నేర్చుకోని అనేక అంశాలు కూడా వస్తాయి. మనం బృహదారణ్యకం లోతులు కొలిచిన కొద్దీ ఈ వివరాలు కూడా చూద్దాం. ఎక్కడ వేరే వాటిల్లో చూస్తాము, ఎక్కడ ఈ ఉపనిషత్తులోనే చూస్తాము అనేది ముందు ముందు బాగా లోతుగా అర్థం చేసుకుంటాం. ఇది ఒక సంపూర్ణ సమగ్ర గ్రంథం. ఈ భావాలు ఎక్కడివి అని ఎవరైనా అడిగితే మీరు తడుముకోకుండా బృహదారణ్యకోపనిషత్తులోనివి అని చెప్పవచ్చు. సో బృహదారణ్యకోపనిషత్తు పదంలో ఉపనిషత్తు అర్థం చూసాం. ఇప్పుడు బృహదారణ్యకం పదం మిగిలింది. దానిలో మళ్ళీ 2 పదాలు ఉన్నాయని చూసాం. బృహత్, ఆరణ్యకం. బృహత్ అంటే బృహ్ ధాతువు నుంచి వచ్చింది, చాలా పెద్దది అని అర్థం. బ్రహ్మ బృహ్ ధాతువు నుంచి వచ్చింది, సర్వవ్యాపకం, చాలా పెద్దది అని అక్కడ నిర్వచనం చూస్తాం. ఈ బృహదారణ్యకం ఎందుకు చాలా పెద్దది అంటే 2 రకాలుగా పెద్దది అని చెప్పవచ్చు. పరిమాణంలో పెద్దది. మన పుస్తకాలు ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది. మిగిలిన పుస్తకాలన్నీ చిన్న సైజు ఉంటే ఈ బృహదారణ్యకోపనిషత్తు పుస్తకమే చాలా పెద్దది, చాలా ఎక్కువ పేజీలు ఉన్నది. మిగతా ఉపనిషత్తులకి స్వామీజీ 20 నుంచి 80 క్లాసులు చెప్తే ఈ బృహదారణ్యకోపనిషత్తుకి స్వామీజీ క్లాసులు 160 ఉన్నాయి. దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత పెద్దది అనేది. కాబట్టి పరిమాణంలో పెద్దది, అంతేకాదు నాణ్యతలో కూడా పెద్దది. ఇంగ్లీష్లో చెప్పాలంటే క్వాంటిటీ వైజ్, క్వాలిటీ వైజ్ వెరీ స్పెషల్. నాణ్యతలో కూడా పెద్దది. ఎందువల్లంటే ఇప్పుడే చూసాం, ఏ ఉపనిషత్తులోనూ దొరకని కూడా ఇక్కడ దొరుకుతాయి అని చూసాం. అందువల్ల ఇది ఒక బృహత్ కార్యం అయింది. వేదాంతాన్ని పూర్తిగా కాచి వడబోసింది ఈ ఉపనిషత్తు. సరే, ఆరణ్యకం అంటే ఏమిటి? లిటరల్ మీనింగ్ అరణ్యం. అరణ్యంలో చదువుతారు అంటే అన్నీ సన్యసించి సన్యాసాశ్రమం స్వీకరించాక చదువుతారు కాబట్టి ఆరణ్యకం అనే పేరు వచ్చింది. దీన్ని వానప్రస్థాశ్రమంలో కూడా చదువుతారు. వానప్రస్థాశ్రమం అంటే గృహస్థాశ్రమం వదిలి ఏ అరణ్యానికో వెళ్ళి అక్కడ ఉపాసన చేస్తారు. మామూలుగా వేదాలలోని కర్మకాండ భాగాలు గృహస్థాశ్రమానికి చెందింది. ఆరణ్యక భాగం వానప్రస్థాశ్రమానికి చెందింది. ఆరణ్యక భాగం తర్వాత వచ్చే ఉపనిషత్తు సన్యాసాశ్రమానికి చెందింది. ఈ విధంగా గృహస్థాశ్రమంలో కర్మ, వానప్రస్థాశ్రమంలో ఉపాసన, సన్యాసాశ్రమంలో జ్ఞానం పొందాలి ఒక సాధకుడు. దీని ఉద్దేశం ఏమిటంటే కర్మకాండలోనే ఉపాసన కాండ కూడా వస్తుంది. ఆ ఉపాసన కాండకు వచ్చేసరికి గృహస్థు ఇంట్రావర్ట్ అవ్వాలి. బాహ్య ప్రపంచం వైపు పరుగులు తీయటం మాని అంతర్ముఖుడై ఉపాసనలు చేస్తూ తద్వారా చిత్త ఏకాగ్రత, చిత్త వైశాల్యత పెంపొందించుకోవాలి. అప్పుడు అతనికి జ్ఞానయోగ్యత ప్రాప్తి కలుగుతుంది. కర్మకాండ వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది అని చూసాం. కర్మకాండ వల్ల చిత్తశుద్ధి కలిగితే ఉపాసన కాండ వల్ల చిత్త ఏకాగ్రత, చిత్త వైశాల్యత కలుగుతుంది. ఈ 2 కాండలు కలిపి జ్ఞానయోగ్యత ప్రాప్తిని ఇస్తుంది. సాంకేతికంగా చెప్పాలంటే సాధన చతుష్టయ సంపత్తిని పెంపొందిస్తుంది. ఆ అర్హతతో జ్ఞానం పొందడానికి తేలికవుతుంది సాధకునికి. దీని అధికారిత్వం అంటారు. కానీ ఇక్కడ వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం అంటే బెంబేలెత్తనవసరం లేదు. అక్షరాల వానప్రస్థానికి వెళ్ళనవసరం లేదు, అక్షరాల సన్యాసం స్వీకరించనవసరం లేదు. సుమారు ఒక 50 ఏళ్ళు వచ్చేసరికి సంసార బంధాలు తగ్గించుకుని ముఖ్యంగా తాపత్రయాలు తగ్గించుకుని అంతర్ముఖులై విద్యను అభ్యసించాలి. కాబట్టి సన్యాసి యొక్క నిర్వచనం రాగద్వేషాలకు అతీతంగా ఉండటం, ప్రాపంచిక విషయాల మీద వైరాగ్యం పెంచుకోవటం.
మనం బృహదారణ్యకంలోకి అడుగు పెట్టే ముందు ఇంకొక విషయం కూడా గమనించాలి. శంకర భాష్యం గురించి తెలుసుకోవాలి. ఈ ఉపనిషత్తుకు ఎన్నో భాష్యాలున్నా కూడా మనం ఫాలో అయ్యేది శంకర భాష్యం. ఎందుకంటే అది చాలా ప్రఖ్యాతి చెందినది. శంకరుల వారు రాసిన తక్కిన భాష్యాలలో కూడా బృహదారణ్యక భాష్యం చాలా గొప్పది. తక్కిన ఉపనిషత్తుల్లోనూ ఈ ఉపనిషత్తులో కూడా అనేక భావాలు వచ్చాయని ఇప్పుడే చూసాం కదా. ఆ భావాలకు తక్కిన ఉపనిషత్తుల్లో ఇచ్చిన విశ్లేషణ కన్నా బృహదారణ్యకోపనిషత్తులో ఇచ్చిన విశ్లేషణ మరింత వివరంగా లోతుగా ఉంటుంది. అందువల్ల శంకరాచార్యుల వారికి కూడా ఈ ఉపనిషత్తు చాలా ఇష్టమని మన గురువులు చెప్తూ ఉంటారు. నిజానికి చాందోగ్యోపనిషత్తులో బృహదారణ్యకోపనిషత్తు కన్నా ఎక్కువ మంత్రాలు ఉన్నాయి. కానీ దానికి శంకరాచార్యుల వారు ఇచ్చిన భాష్యం కన్నా బృహదారణ్యకోపనిషత్తుకి ఇచ్చిన భాష్యం చాలా పెద్దది. అందువల్ల ఇది చాలా పెద్ద ఉపనిషత్తు అయింది అని కూడా చెప్పవచ్చు. తర్వాత బృహద్వార్తికం. శంకరాచార్యుల వారు రాసిన భాష్యం మీద అనేక భాష్యాలు వచ్చాయి, ఉపభాష్యాలు అంటాం. ఆయన శిష్యుల్లో ఒకరైన సురేశ్వరాచార్యుల వారే ఉపభాష్యం రాశారు. దాన్ని బృహదారణ్యక ఉపనిషద్ భాష్య వార్తికం అంటారు. దీన్ని టూకీగా బృహద్వార్తికం అని కూడా అంటారు. వార్తికం భాష్యం మధ్య చిన్న భేదం ఉంది. భాష్యం అంటే ఉపనిషత్తుని తీసుకుని అదే వరుస క్రమంలో ఒక్కొక్క మంత్రము, ఒక్కొక్క మంత్రంలోని ఒక్కొక్క పదాన్ని వివరించుకు రావటం. వార్తికం అంటే భాష్యం మీద భాష్యం. ఆ భాష్యం రాసిన భాష్యకారులు ఏదైనా వదిలివేస్తే దాన్ని కూడా ఈ వార్తికకారులు వివరించాలి. వార్తికం సాధారణంగా పద్య రూపంలో ఉంటుంది. సురేశ్వరాచార్యుల వారి వార్తికంలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి భాష్యం చెప్పినవన్నీ అది కూడా చర్చిస్తుంది. 2 భాష్యంలో ఉపనిషత్తులోని విషయాలు ఏవైనా భాష్యకారులు చెప్పటం పొరపాటున వదిలివేస్తే వాటిని కూడా విశ్లేషిస్తుంది. 3 విశ్లేషించేటప్పుడు విమర్శనాత్మకంగా ఉండాలి. ఇది చాలా కష్టమైన పని. సురేశ్వరాచార్యుల వారు గురువు రాసిన భాష్యం మీద వార్తికం రాశారు. అందువల్ల గురువు చెప్పిన అభిప్రాయంతో ఎక్కడైనా ఏకీభవించకపోతే గురువుని విమర్శించకుండా, తప్పు పట్టకుండా తన భావాన్ని చొప్పించాలి. అలానే గురువు చెప్పిని వదిలేయకూడదు, తన అభిప్రాయాన్ని చెప్పాలి. కానీ అది సున్నితంగా నొప్పించకుండా, తప్పులెన్నేట్టుగా ఉండకుండా ఉండాలి. కొన్ని చోట్ల ఈ అర్థం బాగుంటుంది అని సురేశ్వరాచార్యుల వారు చెప్పారు. అటువంటి సందర్భాలు కూడా మనం 1-2 చూస్తాం, అప్పుడు వివరంగా చూద్దాం. సురేశ్వరాచార్యుల వారు దీనికే కాదు, తైత్రీయోపనిషత్ భాష్యానికి, దక్షిణామూర్తి శ్లోకానికి కూడా వార్తికలు రాశారు. అందువలనే ఈయనని వార్తికకారుడు అని కూడా అంటారు. వార్తిక సంగ్రహ సారం. సురేశ్వరాచార్యుని వార్తికం మీద అనేక మంది వ్యాఖ్యానాలు రాశారు. అందులో ప్రముఖులు విద్యారణ్యుల వారు. బృహదారణ్యక ఉపనిషత్తే భగవానుని బృహత్ కార్యం. దాని మీద శంకర్ల వారి భాష్యం ఇంకా పెద్దది. దాని మీద సురేశ్వరాచార్యుల వారి వార్తికం మరింత పెద్దది. దాని మీద వార్తిక సంగ్రహ సారాలు మరీ మరీ పెద్దవి. అంత అరణ్యం లాంటి బృహత్ ఉపనిషత్ బృహదారణ్యకం. మన అదృష్టం కొద్దీ ఇవన్నీ క్రోడీకరించి ఎక్కడ వార్తికంలో బాగుంటుందో, ఎక్కడ శంకరుల భాష్యంలో బాగుంటుందో, ఎక్కడ వార్తిక సంగ్రహ సారంలో బాగుంటుందో అవి ఏరి కూర్చి మనకి మన పరమార్థానంద స్వామీజీ చాలా చక్కగా స్టెప్ బై స్టెప్ వివరించుకు వచ్చారు. మన పనల్లా ఆయన చెప్పినట్టుగా నేర్చుకుంటూ పోవటమే. ఇది ఈ ఉపనిషత్తు గురించిన ఉపోద్ఘాతం. దీని శాంతి పాఠం చూద్దాం. ఇప్పుడు మనం దీని శాంతి పాఠం పఠించలేదు, ముందు అది పఠిస్తాను. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే
ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పటికి మీరు చాలా ఉపనిషత్తులు నేర్చుకున్నారు. ప్రతి ఉపనిషత్తుకి ఒక శాంతి పాఠం ఉంటుంది అని చూస్తూ వస్తున్నాం. ఈ శాంతి పాఠం ఒక విధంగా చెప్పాలంటే విఘ్నేశ్వరుని పూజ. మనం ఇన్ని సంవత్సరాలు ఉపనిషత్తులు నేర్చుకోవాలి అంటే మనకి శారీరక మానసిక ఆరోగ్యం బాగుండాలి, విఘ్నాలు రాకూడదు. అందువల్ల శారీరక మానసిక ఆరోగ్యాన్ని ప్రసాదించమని, విఘ్నాలు కలగకుండా చేయమని ప్రార్థన చేసి ఉపనిషత్తులోకి అడుగు పెడతాం. స్వామీజీ అంటారు ఒక విధంగా అది స్టే ఆర్డర్ తెచ్చుకోవటం వంటిది అని. ఏ వేదానికి చెందిన ఉపనిషత్తుకి ఆ శాంతి పాఠం ఉంటుంది. బృహదారణ్యకోపనిషత్తు, ఈశావాస్యోపనిషత్తు, శుక్ల యజుర్వేదానికి చెందినవి. వీటికి శాంతి పాఠం ఓం పూర్ణమద పూర్ణమిదం. బృహదారణ్యకం నిజానికి ఈశావాస్యోపనిషత్తుకి వ్యాఖ్యానం అని కూడా చెప్తారు. అందువల్ల ఈ రెండు ఉపనిషత్తులు చాలా ప్రత్యేకమైనవి. ఉపనిషత్తులు ఎంత ప్రత్యేకమైనవో వీటికి చేసే శాంతి పాఠం కూడా అంత ప్రత్యేకమైనది. ఇప్పుడే చూసాం, శాంతి పాఠం ఉద్దేశం విఘ్నాలు కలగకుండా చేయమని చేసే ప్రార్థన. కానీ ఈ శాంతి పాఠంలో మొత్తం వేదాంత సారం వచ్చేస్తుంది. వేదాంత సారం బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. ఇక్కడ ఈ రెండిటి అర్థం వస్తుంది. అది ఎలాగో చూద్దాం. ముందు ఒక్కొక్క పదంగా చూస్తే పూర్ణమదః, పూర్ణం ప్లస్ అదః. పూర్ణం అంటే అనంతం, అపరిమితం, అపరిచ్ఛిన్నం, సర్వవ్యాపకం. అంటే ఏదైతే అంతటా వ్యాపించి ఉంటుందో అది సహజంగానే అపరిమితం లేదా అనంతం. అదహ అంటే అది. ఈ సందర్భంలో అది అంటే ఈశ్వరుడు లేదా తత్పదార్థం. పూర్ణమదహ అంటే ఈశ్వరుడు పూర్ణం. ఇప్పుడు రెండో పదంకి వెళ్దాం. పూర్ణమిదం, పూర్ణం ప్లస్ ఇదం. పూర్ణం అంటే ఇప్పుడే చూసాం, అనంతం, అపరిమితం, అపరిచ్ఛిన్నం, సర్వవ్యాపకం. ఇదం అంటే ఇది. ఇది అంటే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ జీవుడు. ఈ సందర్భంలో జీవుడు. అది అంటే ఈశ్వరుడు, ఇది అంటే జీవుడు లేదా త్వం పదార్థం. తత్ త్వం అసి మహావాక్యం వచ్చేసింది. ఈ తత్వం అసి మనం చాందోగ్యోపనిషత్తులో చూసాం. తత్ అంటే పరమాత్మ, త్వం అంటే జీవాత్మ, అసి అంటే ఒక్కటై ఉన్నారు. జీవ ఈశ్వర ఐక్యాన్ని చూపిస్తుంది. జీవ ఈశ్వర ఐక్యాన్ని చూపించేది ఏదైనా మహావాక్యం కిందికే వస్తుంది. ఈ ఉపనిషత్తులో మనం ఎప్పుడూ తలుచుకునే అహం బ్రహ్మ అస్మి మహావాక్యం వస్తుంది. ఇక్కడ ఈ శాంతి పాఠంలో తత్వం అసి అర్థం వస్తుంది. ఈ రెండు పదాలు పూర్ణమద పూర్ణమిదం. ఈశ్వరుడు జీవుడు సమానం. అదెలా సమానం? ప్రతి పదానికి రెండు అర్థాలు ఉంటాయి. వాచ్యార్థం, లక్ష్యార్థం అంటాం. అంటే లిటరల్ మీనింగ్. వాచ్యార్థం అంటే లిటరల్ మీనింగ్. లక్ష్యార్థం అంటే లిటరల్ మీనింగ్ కుదరనప్పుడు గూఢార్థం తీసుకోవాలి. అంటే ప్రాథమిక అర్థం సరిపోనప్పుడు లక్ష్యార్థం ఇంకొక అర్థం తీసుకోవాలి. ఈ వాక్యానికి వాచ్యార్థం సరిపోతుందో లేదో ముందు చూద్దాం. పూర్ణమద అంటే ఈశ్వరుడు సర్వవ్యాపకం అన్నాం. పూర్ణమిదం అంటే జీవుడు సర్వవ్యాపకం అన్నాం. ఈశ్వరుడు సర్వవ్యాపకమా కాదా ఆలోచన పక్కన పెడితే జీవుడి పరంగా చూద్దాం. జీవుడు సర్వవ్యాపకమా? జీవుడు అంటే నేను ఈ హాల్లో ఒక చిన్న సోఫాలోనే పూర్తిగా ఆక్రమించి లేను. సోఫాలో కొంత మేరకే కూర్చున్నాను. స్వామీజీ చెప్తారు ఇది కూడా. ఆళ్ అంటే తమిళంలో మనిషి. ఆళ్ అయిన నేను ఆల్ పర్వేడింగే కాలేను. అలాంటప్పుడు ఆల్ పర్వేడింగ్ ఎలా అవుతాను అని సందేహిస్తాడు శిష్యుడు.
ఆల్ అయిన నేను, మనిషినైన నేను హాల్ పర్వేడింగ్ కాదు. ఈ ఒక్క గదిలోనే అంతటా వ్యాపించలేను. అలాంటప్పుడు నేను సర్వవ్యాపకం ఎలా అవుతాను? అర్థం లేదు. అందువల్ల వేదాంతం చెప్పేది సరిగా లేదు అని కొట్టివేస్తారు కొంతమంది మొదట్లో. అందువల్లనే శాస్త్రాన్ని సొంతంగా అధ్యయనం చేయకూడదు అనేది. దీనికి వాచ్యార్థం సరిపోదు. లక్ష్యార్థం తీసుకోవాలి. లక్ష్యార్థం ఏమిటి? జీవుడు ఎవరు అని ప్రశ్నిస్తే జీవుడు ఈజ్ ఈక్వల్ టు ఆత్మ ప్లస్ శరీరం. లేదా మనం వేరే ఉపనిషత్తుల్లో నేర్చుకున్నట్టుగా ఆత్మ ప్లస్ అనాత్మ. ఇక్కడ శరీరం అని తీసుకుందాం. లక్ష్యార్థం తీసుకుంటే శరీరం భాగాన్ని లేదా అనాత్మ భాగాన్ని వదిలేసి ఆత్మని మాత్రమే తీసుకోవాలి. అప్పుడు జీవుడు ఈజ్ ఈక్వల్ టు ఆత్మ అవుతుంది. ఇదే సూత్రాన్ని ఈశ్వరుని కూడా వర్తింపజేయాలి. ఈశ్వరుడు ఈజ్ ఈక్వల్ టు ఆత్మ ప్లస్ శరీరం. ఇక్కడ శరీరం ఏమిటి? సమష్టి ప్రపంచం. సో జగత్తు కూడా అనాత్మే. అందువల్ల ఇక్కడ లక్ష్యార్థం తీసుకుంటే సమష్టి శరీరాన్ని అంటే అనాత్మ జగత్తుని వదిలివేసి ఆత్మని మాత్రమే తీసుకోవాలి. అప్పుడు ఈశ్వరుడు ఈజ్ ఈక్వల్ టు ఆత్మ అవుతుంది. ఇందాక జీవుడు ఈజ్ ఈక్వల్ టు ఆత్మ అన్నాం. ఇప్పుడు ఈశ్వరుడు ఈజ్ ఈక్వల్ టు ఆత్మ అన్నాం. ఆత్మ పూర్ణం. అందువల్ల జీవుడు పూర్ణమే, ఈశ్వరుడు పూర్ణమే. పూర్ణం అంటే అనంతం, అపరిమితం, సర్వవ్యాపకం, ఈ పదాలు మర్చిపోకూడదు. కానీ రెండు పూర్ణాలు ఉండే అవకాశం లేదు. జీవుడు పూర్ణమే, ఈశ్వరుడు పూర్ణమే అంటే సర్వవ్యాపకం అన్నప్పుడు రెండు సర్వవ్యాపకాలు ఉండవు, ఒకటే సర్వవ్యాపకం ఉంటుంది. అప్పుడు వీటిలో ఏది సర్వవ్యాపకం అంటే రెండు ఒకటే అని అక్కడ అర్థం వస్తుంది. అనంతం సర్వవ్యాపకం అంటే దేశకాల వస్తు పరిమితి లేని సర్వవ్యాపకమైనది అని అర్థం. దేశకాల వస్తు పరిమితి లేని సర్వవ్యాపకమైనది ఒకటే ఉంటుంది. అందువల్ల జీవుడు ఈజ్ ఈక్వల్ టు ఈశ్వరుడు. రెండు కలిపి పూర్ణం అవుతుంది. సో ఇద్దరు ఒకే పూర్ణ స్వరూపం. సో జీవుడు ఈజ్ ఈక్వల్ టు పూర్ణం, ఈశ్వరుడు ఈజ్ ఈక్వల్ టు పూర్ణం. అందువల్ల జీవుడు ఈజ్ ఈక్వల్ టు ఈశ్వరుడు. అందువల్ల పూర్ణమద పూర్ణమిదం ఒక మహావాక్యం అయిపోయింది. ఇక్కడితో మొదటి భాగం విశ్లేషణ అయింది. ఇప్పుడు ఈ శాంతి పాఠంలోని రెండవ లైన్ తీసుకుంటే పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఇందాకేమో లక్ష్యార్థం చూసాం, ఇప్పుడు వాచ్యార్థం చూడాలి. పూర్ణాత్ అంటే తత్పదార్థ ఈశ్వరుని నుంచి, పూర్ణం అంటే త్వం పదార్థ జీవుడు ఉదచ్యతే పుట్టాడు. ఇక్కడ ఈ పదాలను కలిపితే సింపుల్గా చెప్పాలంటే పూర్ణం నుంచి పూర్ణం వచ్చింది. అసలు పూర్ణం పుట్టదు, అది సర్వవ్యాపకం అని చూసాం. పూర్ణం అనంతం. అనంతం అంటే మూడు కాలాల్లోనూ ఉండేది. మూడు కాలాల్లోనూ ఉండేది ఎలా పుడుతుంది? అది పుట్టదు. పైగా అది అంతటా ఉంటుంది కాబట్టి అనంతం. అలాంటప్పుడు పూర్ణం పుట్టే అవకాశం ఎక్కడుంది? అది అర్థం లేని మాట. కానీ ఉపనిషత్తు అర్థం లేని మాటలు చెప్పదు. మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ వాచ్యార్థం తీసుకోవాలి, లక్ష్యార్థం తీసుకోకూడదు. ఎందువల్లనంటే ఒక పూర్ణం నుంచి ఇంకో పూర్ణం పుట్టింది అని వస్తుంది. ఒక పూర్ణం నుంచి ఇంకో పూర్ణం పుట్టింది అంటే ఏమిటి సమస్య? రెండు పూర్ణాలను ఒప్పుకున్నట్టు అవుతుంది. ఇంతకుముందే మనం ఎస్టాబ్లిష్ చేసాం ఉన్నది ఒకటే పూర్ణం అని. అందువల్ల రెండు పూర్ణాలు ఉండే ప్రసక్తి లేదు. మరి ఒక పూర్ణం నుంచి ఇంకో పూర్ణం ఎలా పుడుతుంది? అందువల్ల ఈ అర్థం కూడా కుదరదు. ఇప్పుడు మనం వాచ్యార్థం తీసుకోవాలి. ఇందాక మనం చూసిన జీవుడు అంటే ఏమిటి, ఈశ్వరుడు అంటే ఏమిటి మళ్ళీ ఒకసారి చూద్దాం. జీవుడు అంటే ఆత్మ ప్లస్ శరీరం అన్నాం, ఈశ్వరుడు అంటే ఆత్మ ప్లస్ సమష్టి శరీరం అన్నాం. సో ఇప్పుడు సోపాధిక దృష్ట్యా
ఈశ్వరుడి నుంచి జీవుడు పుట్టాడు అని చెప్తాం. మనం జగత్ కారణం బ్రహ్మ చెప్పినప్పుడు ఏమంటాం? బ్రహ్మ నుంచి ఈ జగత్తు పుట్టింది అంటాం. అదే ఇక్కడ వస్తుంది. బ్రహ్మ నుంచి జీవుడు పుట్టాడు. ఇంతకుముందు ఆత్మ దృష్ట్యా, ఇప్పుడు ఆత్మ ప్లస్ శరీరం అన్నప్పుడు మొదటి వివరణకి రెండింట్లోనూ సమానంగా ఉన్న ఆత్మ తీసుకున్నాం, అందువల్ల రెండు సమానం అన్నాం. ఇప్పుడేమంటున్నాం? శరీరాలను తీసుకుంటున్నాం. ఈశ్వరుని శరీరం సమష్టి శరీరం, జీవుని శరీరం వ్యష్టి శరీరం. సో సమష్టి శరీరం నుంచి వ్యష్టి శరీరం పుట్టింది. ఈశ్వరుడు కారణం, జీవుడు కార్యం. వీరి మధ్య సంబంధం ఎటువంటిది? ఇప్పుడు రెండు సంబంధాలు చూసాం. ఆత్మ దృష్ట్యా అభేదం, నిరుపాధిక దృష్ట్యా ఏకం లేదా అద్వైతం. అంటే ఉపాధి లేకుండా చూస్తే ఈ రెండు ఒకటి. ఉపాధి పరంగా, సోపాధిక అంటే ఉపాధి పరంగా చూస్తే ఉపాధిని అనాత్మ అంటున్నాం. కాబట్టి అనాత్మ దృష్ట్యా భేదం, సోపాధిక దృష్ట్యా ద్వైతం ఉంది. అలా ఎలా కుదురుతుంది అంటే దీనికి శాస్త్రం ఇచ్చే ఉదాహరణ కుండ. నిజానికి ఆకాశం ఒకటే, అది అపరిమితం, సర్వవ్యాపకం, దానికి భాగాలు లేవు, దాని పరిచ్ఛేదం చేయలేం. కానీ ఒక కుండ పుట్టగానే మనం ఏమంటున్నాం? కుండలోని ఆకాశాన్ని ఘటాకాశం అని, మిగతా ఆకాశాన్ని మహదాకాశం అని అంటాం. అంటే మహదాకాశం నుంచి ఘటాకాశం పుట్టింది అంటున్నాం. నిజానికి అలా భిన్నంగా లేవు, కానీ ఉపాధి వల్ల రెండు భిన్న పేర్లు ఇస్తున్నాం. అలాగే జీవునికి స్వరూప దృష్ట్యా పుట్టుక లేదు, కానీ ఉపాధి దృష్ట్యా పుట్టుక ఉంది. కాబట్టి పూర్ణాత్ పూర్ణముదచ్యతే అంటే ఈశ్వరుని నుంచి జీవుడు పుట్టాడు. కాబట్టి జీవ ఈశ్వరుల మధ్య ఉన్న సంబంధం ఏమిటి? కార్యకారణ సంబంధం ఉంది. ఇప్పుడు ఆఖరి భాగానికి వస్తున్నాం. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఇది అక్షరాలా తీసుకుంటే గందరగోళంగా ఉంటుంది. పూర్ణం అనంతమైన ఆత్మను, పూర్ణస్య అనంతమైన ఆత్మ నుంచి ఆదాయ విడదీస్తే పూర్ణం ఏవ అనంతమైన ఆత్మ మాత్రమే అవశిష్యతే మిగిలి ఉంటుంది. ఇవన్నీ కలిపి అక్షరాలా చూస్తే దీని అర్థం పూర్ణమైన ఆత్మ నుంచి పూర్ణమైన ఆత్మను విడదీస్తే పూర్ణమైన ఆత్మే మిగిలి ఉంటుంది. అంత అయోమయంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ దీనిలో చాలా లోతైన వేదాంతపరమైన అర్థం ఉంది. నిజానికి ఈశావాస్యోపనిషత్తు కూడా ఇదే శాంతి పాఠం అని చూసాం. అందువల్లనే ఈశావాస్యోపనిషత్తుని ఓం ప్రథమంగా నేర్చుకోకూడదు అంటారు స్వామీజీ. ముండకోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు నేర్చుకున్నాక ఈశావాస్యకి రావాలి. బృహదారణ్యకంకి అయితే ఇప్పుడు మనం వచ్చినట్టుగా ఇంచుమించు చివర్లో రావాలి. ఎందువలనంటే ఇదిగో ఈ శాంతి పాఠం నుంచే మనకి అయోమయం మొదలవుతుంది. ఈ మొత్తం శాంతి పాఠాన్ని చూస్తే అది సున్నా, పూర్ణం అంటే ఇంకొక అర్థం సున్నా, అది సున్నా, ఇది సున్నా, ఆ సున్నాలోంచి ఈ సున్నా పుట్టింది, ఆ సున్నాలోంచి ఈ సున్నాని తీసివేస్తే సున్నానే మిగులుతుంది. పూజ్య స్వామీజీ అంటారు, దట్ ఈజ్ హోల్, దిస్ ఈజ్ హోల్, ఫ్రమ్ దాట్ హోల్ దిస్ హోల్ ఈజ్ బార్న్. ఇఫ్ యూ రిమూవ్ దాట్ హోల్ ఫ్రమ్ దిస్ హోల్, హోల్ ఎలోన్ రిమైన్స్. WHOLE హోల్ తీసుకోవాలి అక్కడ. కానీ పూజ్య స్వామీజీ జోక్ చేస్తారు, ఇదంతా వింటే మీ బ్రెయిన్లో హోల్ ఎలోన్ రిమైన్స్, HOLE హోల్ మిగులుతుంది అని. అందువల్ల దీన్ని సరిగా అర్థం చేసుకోవాలి. దీని అర్థం బ్రహ్మ సత్యం, జగన్మిథ్య వస్తుంది. అది ఎలాగో చూద్దాం. మళ్ళీ మనం జీవుడు ఈశ్వరుల గురించి చూసిన రెండు పదాలు గుర్తు తెచ్చుకోవాలి. జీవుడు అంటే ఆత్మ ప్లస్ శరీరం అని, ఈశ్వరుడు అంటే ఆత్మ ప్లస్ సమష్టి శరీరం అని చూస్తూ వస్తున్నాం. ఆత్మని శరీరి అని కూడా అంటారు. శరీరంలో శరీరి ఉంది అని అంటే శరీరి ఆత్మ, శరీరం అనాత్మ. అలాగే ఈశ్వర పరంగా చూసినా కూడా ఈశ్వరుడు శరీరి, జగత్తు
శరీరం. ఒకవేళ జీవ శరీరం, ఈశ్వర శరీరం ఉన్నాయని అంగీకరిస్తే శారీరక పూర్ణత్వం ఉందని ఎలా చెప్పగలరు? దానికి ఉపనిషత్తు జవాబు అనాత్మ శరీరం అసత్యం లేదా మిథ్య. అందువల్ల అది ఆత్మ యొక్క పూర్ణత్వానికి భంగం కలిగించదు అంటుంది. అంటే అసత్యమైన ఉపాధి సత్యమైన ఉపహితానికి పరిమితిని విధించలేదు. కాకపోతే మిథ్య అని ఇంత ప్రత్యక్షంగా ఉపనిషత్తు చెప్పదు. మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ ఈక్వేషన్ చూస్తే జీవుడు ఈజ్ ఈక్వల్ టు శరీరి ప్లస్ శరీరం. ఇంతవరకు ఆత్మ ప్లస్ శరీరం అన్నాం. ఇప్పుడు శరీరి ప్లస్ శరీరం అంటున్నాం. సాధారణంగా ఏమంటాం? జీవుడిలోంచి శరీరి తీసేస్తే ఏం మిగలాలి? శరీరం మిగలాలి. కానీ ఇక్కడ ఉపనిషత్తు ఏమంటోంది? శరీరీ మిగులుతుంది అంటుంది. అది ఎలా సాధ్యం అంటే మనకి తెలిసిన విషయమే. శరీరీ లేకుండా శరీరానికి విడిగా ఉనికి లేదు. కాబట్టి శరీరం ఉన్నా లేనట్టే. కాబట్టి శరీరాన్ని తీసేస్తే ఉండేది శరీరీ మాత్రమే అని చెప్తోంది. అంటే ఆత్మ లేకుండా అనాత్మకి విడిగా ఉనికి లేదు. అందువల్ల జీవుడిలోంచి ఆత్మని తీసేస్తే అనాత్మ మిగలాలి అనాలి మనం. కానీ అనాత్మ మిగిలినా ఒకటే, మిగిలకపోయినా ఒకటే. కాబట్టి జీవుడిలోంచి ఆత్మని తీసేస్తే మిగిలేది ఆత్మే అంటున్నది ఉపనిషత్. దాని కుండ పరంగా చూస్తే కుండ మట్టి నుంచి వచ్చింది. ఇప్పుడు కుండలోంచి మట్టి తీసేస్తే ఏం మిగులుతుంది అంటే కుండ మిగులుతుంది అనకూడదు, మట్టే మిగులుతుంది అనాలి. ఎందువల్ల? మట్టి లేకుండా కుండకి విడిగా ఉనికి లేదు. కాబట్టి దీని సారాంశం జగత్తుకి బ్రహ్మ లేకుండా విడిగా ఉనికి లేదు. అంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని వచ్చింది. సో ఈశ్వర శరీరం అంటే జగత్తు. అంటే ఆత్మను విడదీస్తే అనాత్మ వ్యష్టి లేదు, అనాత్మ ప్రపంచము లేదు. అలా జగత్తు మిథ్య. జగత్తు మిథ్య అంటే బ్రహ్మ సత్యం. ఈ విధంగా ఈ మంత్రంలో 3 భాగాలు చూసాం. అవి మళ్ళీ ఒకసారి చూస్తే పూర్ణమద పూర్ణమిదం అంటే జీవుడు ఈశ్వరుడు స్వరూప దృష్ట్యా ఒకటి. ఇది జీవ ఈశ్వర ఐక్యాన్ని సూచిస్తుంది. పూర్ణాత్ పూర్ణముదచ్యతే అంటే ఈశ్వరుని నుంచి జీవుడు పుట్టాడు అంటుంది. అంటే జీవ ఈశ్వర భేదం సూచిస్తోంది. దీన్ని కార్యకారణ సంబంధం అంటాం. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే అంటే పూర్ణంలోంచి పూర్ణాన్ని తీసేస్తే పూర్ణమే మిగులుతుంది అని. అంటే బ్రహ్మలోంచి ఆత్మను తీసివేస్తే జగత్తు మిగులుతుంది అనకూడదు, బ్రహ్మే మిగులుతుంది అనాలి. ఎందువలనంటే బ్రహ్మ లేకుండా జగత్తుకి విడిగా ఉనికి లేదు. కాబట్టి దీని అర్థం బ్రహ్మ సత్యం జగన్మిథ్య. ఓం శాంతి 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 అంటే ఆధ్యాత్మిక అది భౌతిక అది దైవిక విఘ్నాలు లేకుండా చేయమని చేసే ప్రార్థన. ఆధ్యాత్మిక అంటే బృహదారణ్యకోపనిషత్తు నేర్చుకుంటున్నాము, మీరు కూడా రండి అని ఎవరైనా మీకు చెప్తే అమ్మో నేనేమిటి బృహదారణ్యకోపనిషత్తు నేర్చుకోవటం ఏమిటి అని మీ మనసు మిమ్మల్ని 6 అడుగులు వెనక్కి లాగుతుంది. కానీ ఈ ఆటంకాన్ని తొలగించుకోవటం మీ చేతిలో ఉంది. మీరందరూ నేర్చుకోగలేంది నేనెందుకు నేర్చుకోలేను, ఇందులో ఏముందో చూద్దాము అనే ఉత్సాహం చూపిస్తే చాలా తేలిగ్గా అర్థమవుతుంది. అధిభౌతిక అంటే ఇరుగు పొరుగు నుంచి మీ స్నేహితుల నుంచి వచ్చే ఆటంకాలు. మీరు సరిగ్గా క్లాస్కి కూర్చునే టైంకి ఎవరన్నా రావటము, ఫోన్ చేయటము, ఇరుగు పొరుగు వారు ఏదో డిస్టర్బెన్స్ కలగజేయటము వస్తుంది. మీరు వీడికి ముందే చెప్పుకోవచ్చు, నేను ఫలానా టైంలో ఈ క్లాసు వింటాను, దయచేసి ఆ గంట నన్ను డిస్టర్బ్ చేయకండి అని ఏర్పాటు చేసుకోవచ్చు. 3వది అధిదైవిక. ఇప్పుడు మనం చూస్తున్న ప్రకృతి వైపరీత్యాలు
ఉన్నట్టుండి హోరున వాన కురిసేస్తుంది లేదా తుఫాను వస్తుంది. ఆ సమయంలో కరెంటు ఉండదు. మనం ఆన్‌లైన్ క్లాసే వినాలన్నా కూడా వినలేము. అది అధిదైవిక. కానీ ఈ 3 ఆటంకాలు కనీసం ఈ క్లాసు జరుగుతున్నంత సేపు అన్నా రాకూడదు అని భగవంతునికి చేసే ప్రార్థననే ఈ శాంతి పాఠం అంటాం. అలా శాంతి పాఠం చేసి స్టే ఆర్డర్ తెచ్చుకొని మనం ఉపనిషత్తులోకి అడుగు పెడతాం. ఎందుకంటే ప్రకృతిని మనం శాసించలేం. వానలు కురవద్దు అనలేం. కాకపోతే మనం చేస్తున్న ఈ కాసేపు మన పని నిర్విఘ్నంగా అవ్వాలి అని చేయగలిగిన ప్రార్థన ఇది. నిజానికి ఈ శాంతి పాఠం తక్కిన ఉపనిషత్తులలో లాగా మొదట రాలేదు. ఇది 5వ అధ్యాయం మొదట్లో వస్తుంది. శంకరాచార్యుల వారు కూడా దాని భాష అక్కడ రాశారు. కానీ ఒక పద్ధతిలో మన ఉపనిషత్తులు నేర్చుకుంటున్నాం. ఉపనిషత్తు యొక్క శాంతి పాఠం ముందు నేర్చుకోవాలి కాబట్టి ఇక్కడ కూడా మన స్వామీజీ ముందు శాంతి పాఠం వివరించాక ఉపనిషత్తులోకి అడుగు పెడతారు. అందువల్ల మనం కూడా అదే పద్ధతిలో చూస్తున్నాం. ఇక్కడితో శాంతి పాఠం అయింది. ఇప్పుడు మనం మధుకాండంలోకి అడుగు పెట్టాలి. మధుకాండంలో 2 అధ్యాయాలు ఉన్నాయి. ఈ మధుకాండాన్ని ఉపదేశ కాండము అని కూడా అంటారని చూసాం. ఉపదేశం అంటే మామూలుగా అర్థం లేదా ఇందాక చూసినట్టుగా వాచ్యార్థం పదం చూస్తే ఆ అర్థం ఒక మంత్రాన్ని చెవిలో ఉపదేశించటం. కానీ ఇక్కడ ఆ అర్థం రాదు. ఉపదేశం అంటే బోధ, బ్రహ్మ లేదా ఆత్మజ్ఞానం కలగజేసే బోధ. వచ్చే క్లాస్లో మొదటి ఖండంలోని మొదటి అధ్యాయంలోకి అడుగు పెడదాము. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.